మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మరి ఈ ఆగస్టులోని ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకోవడానికన్నా ముందు ఆ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఆగస్ట్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉందన్నది ముందు మనం చూద్దాం. అంతకంటే ముందు ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది మనకి అన్నది చూద్దాం. ఆగస్ట్ లో ఏంటి, ఎలా ఏం చేయాలి అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా అంటే పండగల సీజన్ కదా మనకి. నిజంగా ఈ మంత్ మొత్తం ఒక వాతావరణం చాలా అద్భుతంగా అంతే. బయట అంతా రైనీ ఉంటుంది, వర్షాలు, లోపలంతా పూజలు. ఓకే. సో ఓవరాల్ గా మనం ఆగస్ట్ నెల చూసుకున్నట్టయితే మామూలుగా ఈసారి వచ్చింది ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఆగస్ట్ లో అందరికి. జనరల్ గా ఓవరాల్ గా నార్మల్ గా చూస్తే కూడా మనకి సీజన్ అలాగే ఉంది కాబట్టి కార్డ్ ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే అజీర్తికి సంబంధించింది, రెస్పిరేటరీ అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన విషయంలో కాస్త అందరూ ఓవరాల్ గా అందరు జాగ్రత్తలు పడాలి. నార్మల్ గా కూడా సీజన్ మారింది కాబట్టి మీ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, కషాయాలు తాగడం అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రెగ్యులర్ గా తింటూ బయట ఆహారం ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చూస్తే పెద్ద పెద్ద డీల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, చాలా అతిగా చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, సంతకాలు పెట్టడం అట్లాంటివన్నీ కొంచెం ఆలోచించి చేయండి. ఎవరు చేసినా పెద్ద బిగ్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా కానీ. అతిగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, కొన్ని కోట్ల మీద బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ముందుకెళ్ళచ్చు. ఎక్కువగా వరదలు, వర్షాలు, ఇంకా అక్కడక్కడ మనము ఎర్త్ క్వేక్స్ కూడా మనకి చూపెడుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. ఓకే. వర్షాలు, వరదలు ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటాయి, బట్ కొన్ని ప్రాంతాలలో కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఓకే పొలిటికల్ గా మనం చాలా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటాం అనమాట. పొలిటికల్ డ్రామా అంటాం కదా, అది ఎక్కువగా ఉంటది ఈ ఆగస్ట్ లో. అంటే మనం ఎక్కువ న్యూస్ అబౌట్ పొలిటికల్, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఈ పార్టీ మారారు, ఆ పార్టీ మారారు, అట్లాంటివి కూడా కొంచెం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. షేర్ మార్కెట్ అలా చూసుకుంటే గనక ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద లాసెస్ అయిపోయాల్సిన అవసరం అట్లాంటిది ఏమీ లేదు. దానికి తోడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా మంది ఓవరాల్ గా మనం ఇట్లాంటి న్యూస్లు ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. చిన్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తా ఉంటారు అన్నమాట యాక్సిడెంట్స్ అయినాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మీ వంతుగా హెల్ప్ చేయండి, చెప్పండి ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేయొద్దు, ఈ మంత్ కొంచెం కేర్ఫుల్ గా. ఎనర్జీస్ అట్లా ఉన్నాయి, కాకపోతే డివైన్ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి, ఎలాగో శ్రావణ మాసం ఉంది కాబట్టి మనం అందరం ఓవరాల్ గా ఇప్పుడు రాశి ప్రకారం ఎలాగో చెప్తాను ఏ పూజలు చేయాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి ఇవన్నీ. బట్ ఈ నెలంతా లక్ష్మీ అమ్మవారితో పాటు ఎక్కువగా ఆరాధించవలసింది పరమశివుడిని. ఓకే. ఎందుకంటే ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఈ ప్రపంచాన్ని అంతటిని, యూనివర్స్ అంతటిని పరమశివుడు ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు కాబట్టి ఆయనకి చేసే ప్రతి పూజ చాలా తొందరగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన రెగ్యులర్గా ఈ మంత్ మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల మొత్తము, శ్రావణ మాసము, ఆగస్ట్ మంత్ మొత్తము రుద్ర కవచాన్ని ప్రతిరోజు చదవండి. మార్నింగ్ టైంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం ఒకటి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనకధార స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మేము ఆఫీస్కి వెళ్తామండి కుదరదు అన్నవాళ్ళు జస్ట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని కనకధార స్తోత్రాన్ని 3 times చదివేలాగా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్థికంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
వీలు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం 60s అట్లా అబవ్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు శివపురాణాన్ని చదవడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు చక్కగా బయటికి రావచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. మేడం, మీనరాశి వారికి వచ్చేసి ఆగస్ట్ మంత్ లోనే టారో కార్డ్స్ ప్రకారం వీరికి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందో మాకు తెలియచేయండి. ఓకే మా 2025 మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒక్కసారి కార్డ్ ప్రిడిక్షన్స్ చూసి తెలుసుకుందాం. విమెన్ పవర్, ఆడవాళ్ళకి చాలా బాగుందన్నమాట. మీరు ఎంత ఇస్తే అంత వెనక్కి వస్తుంది. రెండో కార్డు వెరీ గుడ్. ఒక వార్నింగ్ కార్డు కూడా ఉంది మీకు మీనరాశి వాళ్ళకి. ఆల్ రైట్, మీనరాశి వాళ్ళకి ఏంటంటే విమెన్ పవర్, ఆడవాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మంత్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ లైన్లో వెళ్ళాలనుకున్నా కానీ, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, మ్యారేజెస్ అట్లాంటివి ప్లాన్ చేస్తున్నా వాళ్ళకి మాత్రం ఈ మంత్ చాలా బాగుందన్నమాట. ఎనీథింగ్ యూ కెన్ స్టార్ట్ వితౌట్ ఎనీ హెజిటేషన్. అయితే మీకు ఫాలో అప్ కార్డ్ ఒకటి ఉంది దీనికి. మీకు బృహస్పతి అంటే గురువు ఆరాధన ఎంతగా చేసుకుంటే మీరు చేయాల్సిన వర్క్స్ అంత స్మూత్గా సీమ్లెస్గా ముందుకెళ్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా మీరు ముందు గురువు ఆరాధన చేసుకోండి. అంటే బృహస్పతి మనకి గురు స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రం చదువుకొని గురుపాదుక స్తోత్రం ఒకటి రెగ్యులర్గా అనమాట. రోజుకు మీరు ఒక కౌంట్ పెట్టుకోండి ఎన్నిసార్లు చదువుతానని. అన్నిసార్లు ఇంటరప్షన్ లేకుండా చదువుకోండి. అది చదివేటప్పుడు మీకు ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఏదైనా వెళ్తున్నప్పుడు ఎల్లో కలర్ మీ సూటబుల్ ఫేవరబుల్ కలర్ ఈ మంత్ మొత్తం రిపీట్ చేస్తూ ఉండండి ఎల్లో కలర్ని. అండ్ బృహస్పతి స్తోత్రం చదువుతున్నప్పుడు మీరు ఎల్లో కలర్ ఏదైనా ఒక వస్త్రం లాంటిది మీద వేసుకొని మీరు చదవండి. అండ్ ఎల్లో కలర్ పూలతోటే భగవంతుడి ఆరాధన, బృహస్పతి ఆరాధన చేస్తే గనక అందరికీ ఇది వర్తిస్తుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి మాత్రం ఈ మంత్ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే బాగుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు ఏది ఇస్తారో మీకు అది వెనక్కి వస్తుంది, ఎంత ఇస్తారో అంత వెనక్కి వస్తుంది అనమాట. సో ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడుగుతారు, మీ పేరెంట్సో మీ సిస్టర్సో ఎవరో ఒకళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రాఖీ వస్తుంది కదా, మీరు మీ అక్క చెల్లెలకు ఇవ్వాలి, ఒక 5,000 ఇవ్వాలి. 5,000 అబ్బా వీళ్ళు రాఖీ వచ్చింది 5,000 ఇవ్వాలా అన్న కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎంత మనస్ఫూర్తిగా ఇస్తారో అంతకి డబల్ మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇచ్చేటప్పుడు మంచి పనికి ఇచ్చేటప్పుడు ఆలోచించకండి. అనవసరమైన వాటికి కాకుండా ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఏదైనా ఇచ్చినప్పుడు జస్ట్ గివ్ ఇట్ హోల్ హార్టెడ్లీ అనమాట. రెండో ఆలోచన అక్కర్లేదు, నేను ఎంత ఇస్తున్నానో అంత నాకు వెనక్కి వస్తుంది అన్న ఒక్క ఆలోచన మీద మీరు ఇవ్వండి. ఒక ప్రాబ్లం ఏంటి అంటే నిద్ర లేకపోవడం ఒకటి రెగ్యులర్గా అవుతూ ఉంటుంది అనమాట, స్లీప్లెస్నెస్. దాని మీద మీరు వర్క్ చేయండి. ఓకే యా ఓకే, నిద్ర లేకపోవడం, ఎక్కువగా డిస్టర్బ్ స్లీప్ కానివ్వండి, సరిగా నిద్ర పట్టకపోవడం, ఆందోళన, యాంగ్జైటీ, పడుకున్నప్పుడు పిచ్చి పిచ్చి కళలు రావడం, ఇట్లాంటివన్నీ చక్ర రిలేటెడ్గా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా మీకు కనపడుతున్నాయి. కాబట్టి నిద్రపోయే ముందు రెగ్యులర్గా ఏం చేస్తారంటే జర్నలింగ్ అంటాం. ఆ రోజు అయిన మంచి చెడు విషయాలు రెండు చక్కగా రాసుకొని అది రాసేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి దాని తర్వాత కాసేపు కళ్ళు మూసుకొని ఏదైనా ఒక ధ్యానం, మెడిటేషన్, ఏదైనా ఒక చక్కగా మీకు నచ్చిన మ్యూజిక్ వినడము, లేకపోతే మీకు నచ్చిన భగవంతుడి ఆరాధన చేయడము, అట్లాంటివి ఏదైనా, లేకపోతే ఏదైనా ఒక మంచి పురాణాలు ఏదైనా ఒక బుక్, ఒక చాప్టర్ ఏదైనా చదువుకొని పడుకుంటే కనుక మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. అదే కాకుండా హెల్త్ కంప్లీట్గా నిద్ర రావట్లేదు అన్నప్పుడు మెడికల్ హెల్ప్ ఏదైనా అవసరం అయితే ఆ హెల్ప్ తీసుకోవాలి. రెగ్యులర్గా ఏదైనా మసాజెస్ చేసుకోవడం. బట్ సింపుల్గా నేను చెప్పే ఒక రెమెడీ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఆల్సో ఏంటి అంటే బాగా నిద్ర పట్టకపోతే చక్కగా గోల్డ్ మిల్క్ అంటాం, ఏంటి పాలల్లో కొంచెం పసుపు వేసి, ఆ పసుపాలు కొంచెం జాజి కాయ పొడి అది వేసి గోరువెచ్చగా చేసి ఆ పాలు తాగితే చక్కటి నిద్ర మనకి వస్తుంది అనమాట. ఇంకొక టెక్నిక్ ఏంటంటే నిద్ర సరిగా రాకపోతే కళ్ళు ఫాస్ట్గా కొట్టాలన్నమాట, పట్టపట్ట కొడితే ఒక 5 seconds క్లోజ్ చేసి కళ్ళు మూసి తెరిస్తే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది అంటారు. సో ఒకసారి ట్రై చేయండి, ఆ టెక్నిక్ కూడా మంచిగా నిద్ర వస్తుంది. ఓకే, ఇది ఒక చిన్న మంత్రం మాత్రం. బృహస్పతి రెగ్యులర్గా బృహస్పతి ఆరాధన చేయడం. ఓవరాల్గా మంత్ అయితే బాగుంది. మగపిల్లలకు కూడా ఇందాక నేను ఓన్లీ ఉమెన్ పవర్ అన్నాను కాబట్టి నేను ఉమెన్ ఒకటే కాదు, వాళ్ళకి ఎక్కువగా బెనిఫిషియల్గా ఉంది. మీరు కూడా రెగ్యులర్గా అందరూ ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్గా ఆరాధన, బృహస్పతి ఆరాధన ఎక్కువగా చేయడము. మీకు రెమెడీ కూడా అదే, ఎంత దానాలు చేస్తారో అంత మీకు
వెనక్కి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం ఒక్క చిన్న వార్నింగ్, కమిట్మెంట్స్ ఇచ్చే విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కమిట్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఈ కార్డ్ నాకేం చెప్తుంది అంటే యంగ్స్టర్స్ ఎస్పెషలీ, రైట్, మ్యారేజెస్ కాకముందు అనవసరమైన వాటిలో కమిట్ అవ్వద్దు అంతే. దాని తర్వాత మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్ అంతే. మిగతావన్నీ చూసుకుంటే చాలా బాగుంది. ఓకే మ్యామ్, మీనరాశి వారికి వచ్చేసి ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.